హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మా గోదావరి రుచులలో మీకు కమ్మగా ఉండే రొయ్యల తలకాయలతో పొడి అయితే చూపించాలనుకుంటున్నానండి. ఎండు రొయ్యల తలకాయల కారపొడి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అసలు చాలా రుచిగా ఉంటుందండి. పప్పు నూనె చుక్క వేసుకుని తింటే. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మనకు చూపించాలనుకుంటున్నాను. మనం ఎప్పుడన్నా కర్రీకి తెచ్చుకుంటాం కదండి ఎండు రొయ్యలు, అప్పుడు తలకాయలను అయితే వచ్చి పక్కన పెట్టుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం. కావాల్సిన పదార్థాలు అవిని రొయ్యల తలకాయలు అయితే నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి ఒలిచినవి. దాంట్లో వేసుకునేవన్నీ చూపిస్తాను. నువ్వుల పప్పు అండి, తెల్ల నువ్వుల పప్పు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి. మిరపకాయలు, ఎండి మిరపకాయలు వచ్చేసి 1 చిన్న కప్పు తీసుకున్నాను మన స్పైసెస్ని బట్టి. జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నానండి. దాంట్లోకి వెల్లుల్లి రెమ్మలు చాలా కమ్మగా ఉంటాయండి, ఎక్కువగా వేసుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా. చూసారు కదండి, ఈ విధంగా ఒలిచి పెట్టుకున్న తలకాయలని అయితే నేను రొయ్యలు పక్కన పెట్టుకుని తలకాయలు పక్కన పెట్టుకున్నానండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఏమీ వేయకుండా, నూనె లేకుండా ఒట్టిగానే వేయించుకోవాలండి తలకాయలని. చాలా టైం పడుతుందండి. స్లోగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని. కమ్మటి వాసన వస్తున్నప్పుడు తెలుస్తుందండి మనకి. చేతితో మనం పట్టుకుంటే ఇలా పొడి అయిపోయేలా ఉండాలి, అంతలా ఫ్రై చేసుకోవాలి వాటిని. చూసారు కదండి, అవి చల్లారే లోపల మనం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇవి ధనియాలు వేయించుకుందామండి పొడికి. కొద్దిగా అయితే 2 గింజలు మెంతులు వేసానండి ముందుగా. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం తీసుకున్న జీలకర్ర, ధనియాలు ఒకసారి ఫ్రై చేసుకుని దాంట్లో నువ్వులు కూడా వేసేసుకుందామండి. కమ్మగా ఉంటాయని కొద్దిగా నువ్వులు అయితే వేస్తున్నానండి నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ధనియాల కారపొడి లేగానే ఇది కూడా మనకు కొద్ది రోజుల వరకు నిల్వ అయితే ఉంటుందండి. దాంట్లో ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసేసుకుందామండి. కరివేపాకు వేయించుకుని ఇవంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అసలు ప్రాసెస్ వచ్చి మీకు రొయ్యల్ని బాగు చేసుకుంటే టైం పడుతుందండి. వీటన్నిటిని ఇలాగా సుత్తలు ఉంటాయి కదండి, ముళ్ళులా ఉంటాయి తలకాయల దగ్గర, వాటన్నిటిని కొద్దిగా ఇలాగ నలుపుకుంటూ ఉంటే మీకు విరిగిపోతాయండి. అలా అన్నీ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా చెరిగేసుకోవాలండి. ఒక ప్లేట్ లాంటి దాంట్లో వేసేసుకుని ఈ విధంగా మనకి తుక్కంతా వెళ్ళిపోయి మొత్తం రొయ్యల తలకాయలు ఒకటి మిగులుతాయి. చెత్త ఏమీ లేకుండా మొత్తం ఈ విధంగా అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ముందుగా అయితే ఎండుమిర్చి, ధనియాలు వేయించుకున్నాం కదండి, అదంతా ఫ్రై చేసుకునేవి తీసుకొచ్చి ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి. దాంట్లో వెల్లుల్లి రెమ్మలు, సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. దానికి ఇది కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోనే తలకాయలు కూడా వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా వేసుకుంటూ ఇది కూడా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. వేయించిన తలకాయలు ఉన్నాయి కదండి, కమ్మటి వాసన అయితే చాలా బాగా వస్తుందండి మీకు. పొడి అయిన తర్వాత రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి. మనకి అంత టైం కుదరదు కాబట్టి ఈ విధంగా మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను నేను. చూసారు కదండి, ఇది వేడి వేడి అన్నంలో కొంచెం మనం పప్పు నూనె చుక్క వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.